హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలమ్మస్ కిచెన్. ఈ రోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా అదిరిపోయేటువంటి పన్నీర్ మిల్ మేకర్ కర్రీ అయితే చూపించేస్తున్నాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్లోకి 1 కప్ వరకు మిల్ మేకర్స్ వేసుకొని వేడి నీటిని వేసి మిల్ మేకర్స్ నానపెట్టుకోవాలి. మిల్ మేకర్స్ కాస్త నానేలోపు మనం పన్నీర్ అయితే కట్ చేసేసుకుందాం. నేనైతే మా సైడ్ దొరికే సంగం పన్నీర్ అయితే తీసుకున్నానండి. మీరు హోమ్ మేడ్ దైనా పర్లేదు, బయట కొన్నదైనా పర్లేదు, ఏ పన్నీర్ అయినా యూస్ చేసుకోవచ్చు. పన్నీర్ అన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వాటర్ వేసుకొని వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఉప్పు నీటిలో వేసి చేర్చడం వలన పన్నీర్ ముక్కలు గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉంటాయి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్స్ ని తీసుకొని వాటర్ స్క్వీజ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవటం వలన గ్రేవీ చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, కాజు, ఇలాచీ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో బటర్ వేసుకొని బటర్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని మిల్ మేకర్స్ ని వేసుకొని వేయించుకోవాలి. మిల్ మేకర్స్ కాస్త ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం చెక్క, లవంగం, ఇలాచీ, కాజు వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కాజు పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఈ కర్రీకి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ముక్కలు మగ్గడానికి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో వేసిన టమాటోస్ ఎంత సాఫ్ట్ గా కుక్ అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి టమాటోస్ అన్ని మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ముక్కల్ని వేసుకొని మసాలా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని 10 సెకండ్స్ వరకు మనం వేసిన కారాలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసుకొని వాటర్ కాస్త బాయిల్ అవుతున్న టైంలో కసూరి మేతి వేసుకొని ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని గ్రేవీ కాస్త చిక్కబడేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే మనకి గ్రేవీ కాస్త దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి పలావ్ లో కానీ చపాతీలో కానీ తింటే అద్దిరిపోతుంది. మీలో ఎంత మందికి ఈ పన్నీర్ మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టైం గనక మన ఛానల్ ని చూస్తుంటే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లీలమ్మాస్ కిచెన్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.